కడపలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కోసం కీలక సమావేశం జరిగింది. రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమావేశంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎం గురుమూర్తితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాయలసీమ రైతులకు సాగునీరు అందించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని నాయకులు సంకల్పించారు. జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల ప్రజలకు జీవనాడి, ప్రజలకు ఓ ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. కరువును పారద్రోలే ఓ గేమ్ చేంజర్. అలాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే దుర్బుద్ధితో సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఓ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం సీమ ఎత్తిపోతల పనులను ఆపేశారు. జనవరి 3న తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష నా సూచన చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసినానే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే అవకాశం లేదు. మొత్తం 3 టీఎంసీల పాలిటే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి. మేము వారిని మా మీద పెద్దలు రామచంద్రారెడ్డి గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన జిల్లా అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, నాయకులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మనము అందరికంటే ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మన అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులను మాట్లాడుకోవడానికి అవకాశం, మనకుండే సదుపాయాలు కల్పించిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి మాత్రం మనం ఎవరిని కూడా మర్చిపోవడానికి వీలైన పరిస్థితి. గోల్కొండ రిజర్వాయర్ లేకపోతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ లో పాండ్యం టౌన్ లో ప్రారంభం చేసిన తర్వాత అసెంబ్లీలో గోల్కొండ రిజర్వాయర్ గురించి ప్రాజెక్టులు పెట్టకపోతే ఆయన దగ్గరికి పోయి అడిగిన వెంటనే అక్కడికక్కడనే అసెంబ్లీలోనే గోల్కొండ రిజర్వాయర్ అనౌన్స్ చేయించిన మహానేత రాజశేఖర రెడ్డి గారు అనేది కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. గోల్కొండ రిజర్వాయర్ ఈరోజు అవుపు రిజర్వాయర్ అయితే, మైలవరం అయితే, గండికోట అయితే ఈరోజు నీళ్లు ఇవ్వడానికి అవకాశం, అంటే డైరెక్ట్ శ్రీశైలం నుంచి గోల్కొండకు వచ్చి గోల్కొండ నుంచి ఈ ప్రాజెక్టులకు అనేది కూడా నీళ్లు ఇవ్వడానికి ఒక అవకాశాన్ని కల్పించిన వాళ్ళు రాజశేఖర రెడ్డి మాత్రం మనం ఎవరు కూడా మర్చిపోవడానికి. కానీ ఒకటి మాత్రం ఇక్కడ ఉండే వాళ్ళకంటే నేను ఒక అదృష్టవంతునిగా ఖచ్చితంగా నేను అనుకోవాల్సిన అవసరం ఉంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారితో లేపాక్షి నుంచి పోతిరెడ్డి వాడి వరకు పాదయాత్ర చేసిన పరిస్థితి ఆనాడు నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా 85లో గెలిచి, ఇప్పుడు ఏదైతే మనం మన పార్టీ తరఫున ఇచ్చిన కార్యక్రమాన్ని మనందరం కూడా మన రైతులను చైతన్యవంతులు చేసి ఈ ప్రాజెక్టుల సాధన కోసం మన అందరం కూడా కష్టపడాలని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మనం రాష్ట్ర మనకంటే పూర్వమైన నాయకులందరినీ కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. రాయలసీమకు సంబంధించిన ఏ నాయకులు ఏం చేశారు, రేపు పొద్దున కూడా మనం కొత్త తర్వాత కూడా మనలో కూడా మనకి రాయలసీమ ప్రజలకు మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం లేకుండా మనకి ఈ రాయలసీమ ప్రాజెక్టుల కోసం మనందరం కూడా మనం ప్రయత్నం చేయాలి. మన వంతు మన అందరం కూడా ఈ తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మనం ఈ ప్రాజెక్టుల కోసం అందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా నా ఉదయపూర్వక తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తిరుపతి ఎంపీ గారు